హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మల్లె మొగ్గలు వచ్చే టైంలో మల్లె చెట్టుకి నెలకొకసారి ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చి చూడండి, మల్లె పువ్వులు ఎక్కువ వస్తాయి. ఈ ఫెర్టిలైజర్స్ ఏంటంటే కిచెన్ వేస్ట్లో ఇదొకటి కలిపి ఇవ్వండి. మల్లె పువ్వులు ఎక్కువ మనకి సీజన్ ఉన్నంతకాలం ఎక్కువ పువ్వులు వస్తూ ఉంటాయి. నేను ఆల్రెడీ ఇదివరకే మల్లె చెట్టుకి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను. ఇప్పుడు చక్కగా అవి మొగ్గలు వస్తున్నాయి. అది కాకుండా ఈరోజు మనము ఇంకొక ఫెర్టిలైజర్స్ ఇద్దాము. ఈ ఫెర్టిలైజర్ అయితే చాలా బాగా పనిచేస్తుంది. నేను ఈరోజు ఏమేం ఫెర్టిలైజర్స్ ఇచ్చానో ఈ వీడియోలో చెప్తాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూడండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. రోజు కిచెన్లో మనకి మొక్కలకు ఉపయోగపడే ఫెర్టిలైజర్స్ చాలా వస్తుంది. నేను చూడండి వెజిటేబుల్స్ కడిగిన ఫెర్టిలైజర్స్ తీసుకుంటున్నాను. ఇది కాకరకాయలు కడిగిన వాటరు. దీంట్లో చేదు ఉంటుందన్నమాట. మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది, పురుగు పట్టకుండా పనిచేస్తుంది. నెక్స్ట్ ఏంటంటే మనం కిచెన్లో ఆనియన్ పీల్స్, ఎగ్స్ తొక్కలు కానీ, పొటాటో, రైస్ కడిగిన వాటరు, రైస్ ఉడికిన తర్వాత గింజ వస్తుంది కదా, అది మనం కర్రీస్ ఏది మిగిలిపోయినా దాని వాటరు, ఇవన్నీ తీసుకున్నాను నేను. ఇవన్నీ రోజు నేను మొక్కలకు వేస్తూనే ఉంటాను. కానీ ఈరోజు మల్లె మొక్కలకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి చూసారా, ఆవాలు తీసుకోవాలి. ఈ ఆవాలు మళ్ళీ పువ్వులు రావడానికి ఎక్కువ ఉపయోగపడుతుంది అన్నమాట. ఎటువంటి ఫ్లవర్స్కైనా మనము ఈ ఫెర్టిలైజర్స్ని ఇవ్వచ్చు. చూడండి, ఇవి తీసుకున్నది నేను పుచ్చకాయ ముక్కలు, వెజిటేబుల్స్ తొక్కలు, ఆవాలు, రైస్ కడిగిన వాటరు, గంజి, ఇవన్నీ తీసుకోవాలి. ఇవేంటంటే మొక్కలకి ఈ వేసవకాలం చాలా బాగా ఉపయోగపడుతుంది. వీటితో పాటు చెప్పాను కదా, ఆవాలు మెయిన్ వీటిలో కలుపుకోవడానికి ఇవన్నీ మనం ఇప్పుడు ఏంటంటే ఒక బకెట్లో వేసేసుకోవాలి. ఇది నేను ఈ కిచెన్ వేస్ట్ అంతా ఒక 10 లీటర్ బకెట్లో వేసుకుంటున్నాను. చూడండి, ఈ బకెట్ తీసుకుని ఇది ఒక్కొక్కటి దాంట్లో వేసేసుకుంటున్నాను. బకెట్లో అన్నీ దాంట్లో వేసేస్తుంది. చూడండి, మొత్తం రైస్ కడిగిన వాటర్ కానీ అన్నీ మొత్తం దీంట్లో వేసేయాలి. ఆవాలు ఒకటి సపరేట్ చేశాను, దాన్ని ఎలా చేయాలో ఇప్పుడు చూపిస్తాను మీకు. అన్నం గంజి, రైస్ గంజి, నెక్స్ట్ వెజిటేబుల్ తొక్కలు, ఇవన్నీ పుచ్చకాయ తొక్కలు, ఇవన్నీ ఒక బకెట్లో వేసేసుకున్నాం అన్నమాట. దీంట్లో కాకరకాయ రసం కూడా వేసాము. అంటే ముక్కలు కడిగింది చాలా చేదు ఉంటుందన్నమాట. ఆ కాకరకాయ మామూలుగా మిక్సీ చేసేసి వేసుకున్న చాలా మంచిదే కాకరకాయ. ఇప్పుడు చూడండి, నేను ఇవి ఆవాలు తీసుకున్నాం కదా, ఈ ఆవాల్ని మిక్సీ పెట్టాలి. బాగా మిక్సీ పట్టేయాలి, మెత్తగా మిక్సీ పట్టాలన్నమాట. వీటిని ఇలా వేసేసుకుని ఇవి ఒక 5 స్పూన్లు తీసుకున్నాను నేను. పెద్ద స్పూన్లు ఒక 5 స్పూన్లు తీసుకున్నాను. దీన్ని ఇప్పుడు మెత్తగా మిక్సీ పట్టేద్దాం. ఇది మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది. మన మల్లెపూలు రావడానికి బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. మందార చెట్లకు కూడా వేసుకోవచ్చు. ఇది ఆవపిండి ఏంటంటే చాలా వేడి. ఈ ఆవపిండి అందుకని మనం ఇలా కిచెన్ వేస్ట్లో కలిపి వేసుకుంటే మంచిదన్నమాట, సలవ చేస్తుంది. డైరెక్ట్గా ఇది ఒక్కటి సింగిల్గా మిక్సీ చేసుకుని వాటర్లో ఒక 3 డేస్ పర్మెంట్ అయిన తర్వాత మనకి 10 లీటర్కి 50 లీటర్లు వాటర్ కలుపుకొని అప్పుడు మొక్కలకు వేసుకోవాలి. నేనేంటంటే ఇప్పుడు కిచెన్ వేస్ట్లో ఈ ఆవపిండి కలిపి మొక్కలకు వేస్తానన్నమాట. కిచెన్ వేస్ట్ ఏంటంటే ఈ రైస్ కడిగిన వాటర్, ఇవన్నీ మంచి సలవ మొక్కలకి. ఇది ఏంటంటే వేడి కదా, దానికి బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు ఇలా మెత్తగా మనం పొడి చేసేసుకోవాలి. ఆవపిండిని ఇలా పొడి చేసేసుకుని ఒక బౌల్లోకి తీసేసుకుని ఒక రోజంతా అలా ఉంచేయాలన్నమాట. ఈ బౌలు ఏంటంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కదా, అదంతా కొంచెం డ్రై అయ్యే వరకు ఒక రోజంతా అలా ఉంచేస్తాను బయట. ఇలా మిక్సీ చేసిన తర్వాత అంతా బయట ఉంచేసుకోవాలి. చాలా వేడంటే ఇది, అందుకనే నేను ఈ కిచెన్ వేస్ట్లో కలిపి వేస్తున్నాను అనమాట. చూడండి ఎంత చక్కగా పొడైపోయింది కదా, మొక్కలకి బాగా ఉపయోగపడుతుందంట. ఎటువంటి మొక్కలకైనా ఈ ఫెర్టిలైజర్స్ ఇవ్వచ్చు మనం. ఈ ఆవపిండి ఇలా మెత్తగా చేసేసుకుని చక్కగా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇది ఒక రోజంతా అయిన తర్వాత
మనం కిచెన్ వేస్ట్ నేను ఇవన్నీ కలిపిన కిచెన్ వేస్ట్ అంతా పక్కన పెట్టాను కదా. ఇప్పుడు దీంట్లో మనం ఆ పిండిని కలుపుకుందాం. ఆవు పిండిని 10 లీటర్ బకెట్ తీసుకున్నాను నేను. ఈ బకెట్లో ఇప్పుడు మనం ఇది కొంత మొత్తం అంతా కాకుండా కొంత వేసుకుందాం. చూడండి, ఇలా మెత్తగా వేసుకుని కొంచెం పెద్ద స్పూన్ తీసుకోవాలి. పెద్ద స్పూన్ తీసుకుని ఇలా చక్కగా ఈ పొడిని వేసేయాలన్నమాట. 3 4 5 స్పూన్లు వేసాను. అంటే 4.5 అవుతుందిలేండి. 5 స్పూన్లు వేసాను. మొత్తం కూడా వేయకూడదు, వేయడని చెప్తున్నాను కదా, కొంచెం తగ్గించుకోవడం బెస్ట్. ఇప్పుడు దీన్ని పొద్దున్న సాయంత్రం చక్కగా కర్రతో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటూ ఉంటే మనకి దాంట్లో గ్యాస్ ఫామ్ అవుతుంది కదా. కలపటం వల్ల ఏంటంటే అది బాగా పర్మనెంట్ అవుతుంది. ఇలా క్యాప్ పెట్టేసుకోవాలి. క్యాప్ మట్టుకు మర్చిపోకూడదు, కంపల్సరీ క్యాప్ పెట్టాలి. నెక్స్ట్ డే కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది కూడా తీసి మనం దాంట్లో వేసేసుకోవచ్చు. నేను చూడండి బెల్లం కూడా వేసాను దీంట్లో. ఒక 2 ముక్కలు బెల్లం కూడా వేసాను అన్నమాట. బెల్లం కూడా చాలా మంచిది మొక్కలకి. మనకి పువ్వులు రావడానికి బాగా ఉపయోగపడుతుంది బెల్లం. ఐరన్ ఉంటుందన్నమాట బెల్లంలో. మళ్ళీ నెక్స్ట్ డే దాని క్యాప్ తీసి ఇప్పుడు ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఒక రోజు పర్మనెంట్ అయింది కదా ఇది. ఇప్పుడు దీన్ని మనం కర్రతో కలుపుకోవాలి. చూడండి, ఇలాగ చక్కగా రౌండ్గా తిప్పుతూ కర్రతో కలిపేసుకోవాలి. ఇలా 2 పూటలు కలుపుతూ ఉండాలి దీన్ని. అలా వదిలేయకూడదు అనమాట. 2 పూటలు కలిపి మళ్ళీ క్యాప్ పెట్టేస్తూ ఉండాలి. అలా నేను 4 డేస్ వదిలేసాను ఇలాగే. బాగా పర్మనెంట్ అయితే మొక్కలకి బాగా ఉపయోగపడుతుంది ఈ లిక్విడ్. ఈ ఫెర్టిలైజర్స్ ఎటువంటి మొక్కలకైనా వేసుకోవచ్చు, వెజిటేబుల్స్ మొక్కలకు కూడా వేసుకోవచ్చు అనమాట. ఇలా కలిపి పెట్టుకుంటే మనం. చూడండి, మరుసటి రోజు మళ్ళీ కిచెన్ వేస్ట్ వస్తుంది కదా, అది కూడా వేసేసాను. 3 రోజులు కిచెన్ వేస్ట్ వేసాను అనమాట. మనం రైస్ కడిగిన వాటరు, కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఏదైనా వేసుకోవచ్చు. మన కిచెన్లో బోళ్ళు అంత వస్తుంది కదా రోజును, అది పట్టుకొచ్చి వేసేసుకుని చక్కగా అలా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా మూత పెట్టేసుకోవాలన్నమాట. ఇలా 4 డేస్ చక్కగా పక్కన పెట్టేసుకుని పర్మనెంట్ చేసుకోవాలి. మరుసటి రోజు రైస్ కడిగిన వాటర్ కూడా వేసేసాను నేను. చూడండి, 10 లీటర్ బకెట్ అని చెప్పాను కదా, ఈ బకెట్ నిండా వేసేసుకున్నాను. మళ్ళీ కలిపేసుకుని అలా క్యాప్ పెట్టేయాలి. 4 రోజులు అలా చేశాను. చూడండి, 4 రోజులకి ఇలా తయారైందనమాట ఈ లిక్విడ్. ఇలా తిప్పుతూనే ఉండాలి 2 పూట్లను. అప్పుడే మంచి ఫెర్టిలైజర్ తయారవుతుంది. ఇలా అయిన దాంట్లో ఇప్పుడు మనం వాటర్ కలుపుకోవాలి. 10 లీటర్స్కి 50 లీటర్స్ వాటర్ కలిపేయాలి దీంట్లో. ఇది 50 లీటర్స్ బకెట్ అనమాట. ఆ బకెట్లో మనం ఇది వేసేసి దాని నిండా వాటర్ కలిపేసుకుందాం. ఫుల్గా వేసేయాలి, వాటర్ నిండా వేసేసుకోవాలి. ఎందుకంటే మనం 5 స్పూన్లు ఆవు పిండి వేసాం కదా, అది వేయడని చెప్పాను కదా. ఈ కిచెన్ వేస్ట్ కూడా బాగా పర్మనెంట్ అయింది కదా, ఎక్కువ వాటరే పడుతుంది. 10 లీటర్ బకెట్కి 50 లీటర్ బకెట్లు వాటర్ తీసుకోవాలి. అంటే 40 లీటర్లు వాటర్ తీసుకోవాలన్నమాట. చూడండి, వాటర్ చూడండి ఏ కలర్లో వచ్చిందో. మనం కిచెన్ వేస్ట్ అది వేసాం కదా, కొంచెం కలర్ మారింది. దీన్ని ఇప్పుడు మనం అన్ని మొక్కలకి ఇచ్చుకుందాం. ఈ విధంగా చేసేసి మనం కిచెన్ వేస్ట్తో సహా వేసేయచ్చు, అదేం పక్కన పెట్టక్కర్లేదు. మల్లె మొక్కలు కదా, బయట ఉన్నాయి కదా. కుండీల్లో వేసినవి అయితే మనం ఆ కిచెన్ వేస్ట్ అంతా తీసేసుకుని ఓన్లీ లిక్విడ్ వేసుకుంటే సరిపోతుంది. ఆ కిచెన్ వేస్ట్ ఆ చెత్త అంతా బయటకు తీసేసి అప్పుడు మనం లిక్విడ్ ఆ వాటర్ ఒకటి తీసుకుని మనం కుండీల్లో వేసుకుంటే సరిపోతుంది. నాకు ఇక్కడ కిందనే ఉన్నది కాబట్టి నేను కిచెన్ వేస్ట్తో సహా వేసేసుకుంటున్నాను. దీంట్లో అరటిపళ్ళు తొక్కలు కూడా వేసాను, ఆరెంజ్ తొక్కలు కూడా వేసాను.
మనము వీటన్నిటి బదులు దీంట్లో పసుపు కూడా వేసుకోవచ్చు. నేనేంటంటే కాకరకాయ కడిగిన వాటర్ వేసాను కదా, చేదు అది ఉంటుందనేసి నేను ఇంకా పసుపు అది కలపలేదు. పసుపు కూడా వేసుకుని మన మొక్కలకి ఇవ్వచ్చు అనమాట. ఈ విధంగా వాటర్ కలిపేసుకున్న తర్వాత అన్ని మొక్కలకి ఇచ్చేసుకోవచ్చు. ఎటువంటి మొక్కలకైనా ఇవ్వచ్చు, మనం దేనికైనా పనిచేస్తుంది ఇది. మల్లెపూల చెట్లు ఇప్పుడు సీజన్ కాబట్టి నేను మల్లెపూ చెట్లకి వేసి చూపిస్తున్నాను. ఇలా కలిపేసుకున్న తర్వాత మనం ఒక్కొక్క జగ్గు తీసుకుని ఇప్పుడు మల్లె చెట్లకు వేసేసుకుందాం. చూడండి ఎంత చక్కగా తయారైందో ఫెర్టిలైజర్స్ అయితే. ఈ ఫెర్టిలైజరు చాలా బాగా పనిచేస్తుంది అనమాట, కూల్ చేస్తుంది మొక్కలకి. చూడండి ఆల్రెడీ మల్లె మొగ్గలు చాలా వచ్చాయి నాకు. ఇదివరకే నేను మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చాను వీటికి. ఇప్పుడు మనం ఈ మల్లె చెట్లకి ఒక్కొక్క జగ్గు వేసేసుకుందాం. చూడండి మొదలు ఇలా వేసేసుకోవాలి. ఆల్రెడీ నేను లాస్ట్ మంత్ తవ్వించేసి దాన్ని ఫెర్టిలైజర్స్ ఇచ్చాను. ఇంకొప్పుడు తవ్వించలేదన్నమాట, డైరెక్ట్గానే ఫెర్టిలైజర్స్ ఇచ్చేస్తున్నాను. చూడండి మొగ్గలు అయితే చాలా మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఫెర్టిలైజర్స్ ఇస్తే ఇంకా చాలా మొగ్గలు వస్తాయి. మనకి జూన్ జూలై వరకు పువ్వులు పూస్తూ ఉంటాయి కదా, నెలకొకసారి ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ ఉంటే మనకి ఎప్పుడూ పువ్వులు పూస్తూ ఉంటాయి. చూసారా చక్కగా ఇలా మనం అన్ని మొక్కలకి ఈ ఫెర్టిలైజర్స్ ఇచ్చేయాలి. మంచి మొగ్గలు వస్తాయి, పెద్ద పెద్ద మొగ్గలు వస్తాయి అన్నమాట మల్లె చెట్లకి ఈ విధమైన ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే. ఈ వేసవికాలం చక్కగా ఇలాంటి ఫెర్టిలైజర్ తయారు చేసుకుని అన్ని రకాల మొక్కలకి ఇస్తే మనకి ఎక్కువ దిగుబడి వస్తుంది. కూరగాయ మొక్కలైనా ఎలాంటి మొక్కలకైనా వేసుకోవచ్చు. ఇలా ప్రతి మొక్కకి ఒక్కొక్క జగ్గు వేసేసుకుంటే తవ్వేసి శుభ్రంగా మనము చుట్టూ పళ్ళెంలాగా చేసి అలాగైనా ఇచ్చుకోవచ్చు. నేను లాస్ట్ మంతే తవ్వించాను, ఇప్పుడు చేయించలేదన్నమాట. అలా ఇస్తే చక్కగా మనకి మొక్కకు పడుతుంది. ఇలాంటి ఫెర్టిలైజర్ నెలకొకసారి ఇస్తే మనకి చక్కగా పూలు వస్తూ ఉంటాయి. ఇలా సగం అయ్యిందనమాట. నేను మొక్కలన్నిటికి పోసేటప్పటికి ఇంకా సగం ఉంటుంది కదా, ఈ సగం ఫెర్టిలైజరు ఉన్న మొక్కలన్నిటికీ వేసేసుకుంటాను. నేను వెజిటేబుల్స్ మొక్కలు ఎక్కువ పెంచుతూ ఉంటాను కదా, వాటన్నిటికీ వేసేసుకుంటే మనకి చక్కగా కూరగాయలు వస్తూ ఉంటాయి. ఎటువంటి పూల మొక్కలకైనా వేసుకోవచ్చు. చూసారా ఎంత పెద్ద పెద్ద మొగ్గలు వచ్చాయో. నార్మల్ మల్లె చెట్లు అనమాట. పువ్వు చూడండి ఎంత పెద్ద పువ్వు వచ్చిందో. నాకు మల్లె చెట్టు పువ్వులు అయితే చాలా పెద్ద మొగ్గలు వచ్చి పువ్వులు ఎక్కువ వస్తున్నాయి అన్నమాట. ఇప్పుడు ఫస్ట్ అయిపోయి సెకండ్ టైం మళ్ళీ పోతున్నాయి, అందుకనే ఇప్పుడు నేను ఫెర్టిలైజర్స్ ఇస్తున్నాను దీనికి. ఇలా సగం వరకు వేసేసాను. ఇప్పుడు ఉన్న సగం కనుమ మొక్కలకు వేసేసుకోవడమే. ఇదిగో చూడండి, చూసారు కదా మంచి గుత్తు గుత్తుల కింద మొగ్గలు వస్తున్నాయి. చాలా మొగ్గలు వస్తున్నాయి అన్నమాట. ఆకులు ఎక్కువ వచ్చేసినప్పుడు మనం ఆకులన్నీ దూసేసుకుని, ఈ పూలు అయిపోయిన తర్వాత ఆకులన్నీ దూసేసుకుని మళ్ళీ చక్కగా ఏదో ఒకటి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటే సరిపోతుంది. అప్పుడు లైట్గా కిచెన్ వేస్ట్ ఈ ఫెర్టిలైజర్స్ ఉంటుంది కదా, అది వేసేసుకుంటే సరిపోతుంది అన్నమాట. నేను ఇది ఆవపిండి, మనకి మస్టర్డ్ పౌడర్ అంటారు కదా, అది దాన్ని సగమే వేసాను. సగం అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా మళ్ళీ 1 మంత్ తర్వాత మళ్ళీ ఇలాగే సేమ్ లిక్విడ్లో కలిపేసి, కిచెన్ వేస్ట్లో కలిపేసి లిక్విడ్ తయారు చేసి మొక్కలకి ఇస్తే మళ్ళీ స్టార్ట్ అవుతాయి అన్నమాట మొగ్గలు. ఈ విధంగా చేయడం వల్ల 5 మల్లె చెట్లు ఉన్నాయి నాకు. 5 మల్లె చెట్లు చక్కగా 2 రోజులకు ఒకసారి ఒక మోర్ వస్తుంది. చాలా పెద్ద పెద్ద మొగ్గలు అన్నమాట. ఈ విధంగా ఫెర్టిలైజర్స్ ఇస్తే ఎలాంటి చెట్లైనా చక్కగా పోస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, కిచెన్ వేస్ట్తో పాటు మనము మస్టర్డ్ పౌడరు ఒక 5 స్పూన్లు కలిపేసి 10 లీటర్ బకెట్లో కలిపేసి ఆ లిక్విడ్ అంతా పర్మెంట్ అయిన తర్వాత ఒక 4 డేస్ అప్పుడు మనము ఒక 40 లీటర్స్ వాటర్ కలిపి మొక్కలకి వేసుకుంటే మనకి మల్లె మొగ్గ ఎక్కువ వస్తూ ఉంటుంది. మల్లె చెట్లకు మొగ్గలు ఎక్కువ రావాలంటే ఇదొకటి కలిపి ఇస్తే మనకి మొగ్గలు ఎక్కువ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నా వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ పెట్టండి.
మీరు ఎటువంటి సలహాలు ఇచ్చినా నేను పాటిస్తాను. ఏమన్నా చిట్కాలు ఉంటే చెప్పండి. ఫెర్టిలైజర్స్ ఇచ్చిన తర్వాత చూడండి చక్కగా ఎన్ని పువ్వులు వచ్చాయో, చక్కగా బోల్డన్ని మొగ్గలు వస్తున్నాయి. ఇప్పుడు ఇలాంటి ఫెర్టిలైజర్స్ మల్లె చెట్టుకి కంపల్సరీ ఇవ్వండి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చింది కదా. నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.